ఏముంటాయిరా? పుల్లులు నక్కలు ఏముంటాయా? అయిందండి ఇంటి సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో భయం వేస్తుంది. ఓపెన్ చేయాలంటే వచ్చాయి కదా, మీరు వచ్చారు అందుకే భయం, లేకపోతే ఇల్లు నీట్ గానే ఉంటది. మీరు వచ్చారు కాబట్టి భయం వేస్తుంది. సారన్న చేయమంటే రూపాయి చేస్తుంది. చూడండి ఏముందో చూద్దాం. అబ్బా ఎందుకునా ఒక్కొక్కసారి ఇలా 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 బర్డ్స్ బయటకు వస్తాయండి. ఫ్లో అవుతుంది. మనది ఏమన్నా టనలా లేకపోతే కేవా? సినిమాలో చూపెట్టే కేవ్లో ఎలా అన్ని బ్యాట్స్ అన్నీ వస్తాయి చూడు. ఓకే, హ్యాపీ. ఆగండి, మొత్తం అంతా పరిశీలించనివ్వండి. అన్ని రూములు ఇంత నీట్ గా ఉంది చూడు. అంతా నీట్ గా ఉందా? ఏంటా బెడ్ ఏంటి? ఈ టవల్ ఎందుకు ఇక్కడ ఉంది? ఆరైతే గిన్నెలేంటి? కడిగించలేదా? నరసవ రాలేదురా వెళ్ళేటప్పుడు. గిన్నెలు ఎందుకు నాన్న కడిగి కింద ఉన్నాయి? ఎక్కడ మరి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. దాంట్లో పెట్టాలి, ఇంకా సర్దాలి. ఇల్లు కట్టుకుంటే సరిపోదు నాన్న. ఇల్లు అలాగే పండగ కాదు. ఇది సేఫ్. ఇది వేరే రూమ్స్. ఇక్కడ కూడా తిడుతుంది. ఏంటిదంతా? అక్కడ అంతా శుభ్రంగా సర్దారు కదా కింద. మన టేబుల్ యూజ్ చేయాల్సి వచ్చింది కదా జితేష్ వాళ్ళు వచ్చినప్పుడు. వస్తే సర్దాలి మరి. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినప్పుడు సర్దుకోవాలని తెలీదా మళ్ళీ? ఓకే బాయ్. ఉండండి. బాత్రూమ్ సేఫ్ వెళ్ళే. ఓకే బాయ్. ఇంతేనండి, వచ్చారా? ఇంక ఇప్పుడు అన్ని సర్దుకోవటమే పని, ఇంకేం ఉండదు. ఏం లేదు అక్కడ. ఇల్లు సర్దుకోవాలి, ఇక్కడికి వచ్చి ఇల్లు నువ్వు సర్దడానికి ఏం లేదు అక్కడ. ఏంటి సర్దేది? అవన్నీ ఏంటి అలానే వదిలేద్దామా? అవ్వంటే లైట్. ఎవరు సర్దుతారు అవన్నీ? సరే వెళ్ళండి, ఓకే చూసుకుంటాను. ఇగో నీ కట్టలు తినివ్వండి ఒక నిమిషం. వీటిలోంచి వస్తాయి సర్పరాజ్ కాట్రే. ఎప్పుడో ఎన్నిసార్లు వచ్చిందిరా? ఒకసారి అని వచ్చిందా? స్నేక్ కాదు, నా ఉద్దేశం లిజర్డ్. సర్పరాజ్ కాట్రే అంటే లిజర్డా? ఏ ఊర్లో? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహన్ మధులో. చాలా రోజులు అయింది కదా ఇలా చెప్పి. నేను పొలంకి వచ్చే 1 month అయిందండి. మోహన్ గారు వచ్చి వెళ్తున్నారు. వచ్చేసరికి ఇప్పుడు ఈవినింగ్ బయట హార్వెస్ట్ చేద్దామని వచ్చేసరికి చూడండి ఈ జాజి పూల చట్నీ. దీనికి ఎన్నిసార్లు దెబ్బలు తగిలాయో, ఎన్నిసార్లు వాలిపోయింది. నేను నరసింహాని మోహన్ గారిని తీసి సరిగ్గా కట్టండి అని చెప్పాను. ఇప్పుడు కిచెన్లోంచి చూసేసరికి ఓ మై గాడ్, నాకెప్పుడు రిగ్రెట్ ఉండేదండి. ఇంటికి ఇలా పైన నార్మల్ స్లాబ్ వేయలేదు, మెట్లు ఉంటే పక్కన సన్నజాతి చెట్టు పెట్టుకుంటే ఇలా పాకిచ్చాలి అని ఊరిలో ఉంటుంది కదా. సో ఇది చూస్తుంటే అలా వెళ్ళి కోయాలి. భలే ఉంది అసలు. పైకి వెళ్ళి కోయాలా? లాడర్ వేసుకో. లాడర్ ఎందుకు? మీరు ఉన్నారుగా. పోదామా? భలే ఉన్నాయన్నా, మీరు చెప్పలేదు నాకు. నేను చూడలేదు. అసలు పట్టించుకోరండి పూల మొక్కల్ని. నేను వచ్చానంటే వీడియో మొత్తం గోలగోలగా ఉంటుంది. భలే ఉన్నాయి నానా. ఇదంతా కోసేసరికి మీరు వీడియో తీస్తే మొత్తం వీడియో అంతా జాజి పూలే ఉంటాయి. ఆపండి. జాజి పూల మీద కోపమా? జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపుమా? ఈ వీడియో చూసిన వాళ్ళు నా మీద జాలి చూపిస్తారు. జామురాతిరి జాబిల. ఓ అది జాబిలి. కవాలి, కుంపు కవాలి చేస్తుంది పాటలు. జాజి మళ్ళీ తెల్ల చీర కట్టుకుంది. ఆ పాట నీదన్న కంపోజిషన్? నాది కాదు, మూవీలో పాట. సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి కదండి. సో
సో అషిరాకి హాలిడేస్ అయిపోయే ముందలే ట్రిప్కి వెళ్ళొద్దామని ఆల్మోస్ట్ ఒక 16 డేస్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. అందుకనే ఫామ్ రావటం కూడా చాలా తక్కువ అయిపోయింది. చాలామంది కమెంట్స్ పెడుతున్నారండి, ఫామ్ వీడియోస్ రావట్లేదు, రెగ్యులర్గా రావట్లేదు ఫుల్ లెంత్ వీడియోస్ అని. సో రీజన్ వచ్చి ఇదన్నమాట. ట్రిప్కి వెళ్ళినందువల్ల ఒక నెల ఆల్మోస్ట్ ఫామ్కి రావటం కుదరలేదు. ఇప్పుడు హాలిడే కమిట్మెంట్ అయిపోయింది కాబట్టి ఫామ్ విజిట్స్ రెగ్యులర్గా ఉంటాయి, అలానే వీడియోస్ కూడా రెగ్యులర్గా ఉంటాయి. ఎలాగూ సీజన్ మారుతుంది కాబట్టి కొత్త విత్తనాలు సో చేయటం కానివ్వండి, కొత్త మొక్కలు తెచ్చి పెడతాం కానివ్వండి, యాక్టివిటీస్ చాలానే ఉంటాయి. ఫామ్కి వచ్చి నెల మేము మా ఫామ్ని ఎంతలాగా మిస్ అవుతున్నామో మీరు కూడా అంతేలాగా మిస్ అవుతూ మెసేజెస్లో పెడుతూ మమ్మల్ని రెగ్యులర్గా వీడియోస్ పెట్టమని అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉందండి. మా వీడియోస్ని మీరు ఇంతలాగా క్లోజ్ అబ్జర్వ్ చేసి ఇంతలాగా ఫాలో అవుతుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఏంటది? ఓ వా విన్నొచ్చా? ఇంకా ఉన్నాయి, దగ్గర కట్టేశారు కదా మీరు. మేమేం పడేద్దాం అనుకోలేదు దాన్ని. సరే, అన్ని క్రెడిట్ అబాండాలే. అంతా మీకే. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడితే కానీ రాలేదు నాన్న. టేక్ ఏ బౌ. పికబూ ఇదేంటి? మీ ఫేవరెటే కదా. పొలం ఏమన్నా అమ్ముతున్నారా వీటిని? ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే బాగుంది. కొనుగోలుదారులు ఎవరైనా ఉన్నారా మీకు? అరే ట్రిమ్ చేయాలరా. ఏంటన్నా ఇది? అసలు ఎవరేమన్నారా మిమ్మల్ని? అప్పుడు సిటీజీ వాళ్ళు ఇచ్చారు ఒక్క కొమ్మ. సరే, ఏంటి ఇది? పోనీ ఇంటికి తీసుకెళ్ళి ప్రిజర్వ్ చేసుకుని కషాయం తాగుదామంటే రెండో రోజుకి పాడైపోతుంది. కట్ చేసేస్తారు. 2 రోజుల ముందల నేను ఒక్కనే వచ్చిన వీడియో అండి ఇది. శైలజ డోర్ తీస్తూ ఎంత హడావిడి చేసిందో చూశారు కదా వీడియో స్టార్టింగ్లో. అది ఎందుకంటే ఇదిగోండి, ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. అటుపో. అయ్యో, ఇక్కడిక్కడే పడుతుంది అది. ఇదిగో డోర్ ఇక్కడే ఉంది, పో. అయ్యో దీన్ని అటుపో, ఇట్టెందుకు? అరే రామా, ఎలా దీంతోని? షూ. అరే గోడ కొట్టుకుంటుంది, దీనికి నైట్ టైమే కళ్ళు కనపడుతుంది కదా. షూ షూ షూ. అది మళ్ళీ అడిపోతుంది. ఎలా దీన్ని ఏం చేయాలి? అరే నువ్వు కష్టపడుతున్నావు, నన్ను కష్టపడుతున్నావే. బయటికి పోవే, లోపలికి ఎలా వచ్చావు అసలు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? బయటికి పో. ఏముంది ఇక్కడ ఇంట్లో? బయట నీకు ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ ఎందుకు? బయటకు పో. అరే మళ్ళీ ఎట్టుపోతుంది, మళ్ళీ ఎట్టుపోతుంది. అరే అటుపోతే ఇటు, ఇటుపోతే అటు. షూ. వెళ్ళు. అరే షూ షూ షూ. ఎల్లవే. అరే రామా, దొరికింది. ఇదిగో దొరికింది. అమ్మయ్య, ఫస్ట్ డోర్ ఏదో మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇదిగో రిలీజ్, గో. అసలు లోపలికి ఎందుకు వచ్చావే నువ్వు? వెళ్ళు, బయట హ్యాపీగా ఉండు. ఇంకా లోపలికి వచ్చి చల్లాడు.
ఎందుకు వచ్చా లోపలికి అసలు? ఆ? పలకరిద్దాం దాన్ని. ఎందుకు? నీ ప్రాబ్లం ఏంటి? లోపలికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళామంటే ఎందుకు వెళ్తావు? అది ఫ్రీ బర్డ్ అయిపోయింది. ఎవరు నాయన 15 minutes ఫైట్ దాంతో ఫైనలీ రిలీజ్డ్. ఈ రేకుకి మధ్యలో జాయింట్ ఉంటుంది కదండి, గోపురం లాగా వస్తుంది సెంటర్లో. అక్కడ కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ని కొద్దిగా పెద్దగా చేసుకుని వచ్చినట్టుంది. అది ఇదివరకు కూడా ఒకసారి బర్డ్ వస్తే అలర్ట్ అయిపోయి అదిగో మధ్యలో చీర అది పెట్టాను చూడండి. టేప్ అది కూడా వేసామన్నమాట. అయినా కానీ మరి అది ఎలా తీసుకుని వచ్చిందో తెలీదు. మొత్తానికి వచ్చి చాలా హడావిడి చేసిందండి. యాక్చువల్లీ లోపలికి వచ్చాక గమనించేవాడిని కాదు. ఎందుకు గమనించానో చూపిస్తాను మీకు. అది పైన అలానే ఉంటే గమనించేవాడిని కాదు. యాక్చువల్లీ ఎందుకు గమనించానో చూపిస్తాను మీకు. బర్డ్ షిట్ చేసింది కాబట్టి గమనించగలిగాను. థ్యాంక్ఫుల్లీ ఫోన్లో 15 minutes ఫైట్ తర్వాత నాది వెళ్ళిపోయింది. నెక్స్ట్ సీజన్కి పిందెలు పడుతున్నాయి మామిడికాయలు. నెక్స్ట్ సీజన్ కా? అంటే ఇది నాన్ సీజన్. అవును, చిన్నగా ఉంది, బుజ్జి. చెట్టు హైట్ మాత్రం బాగా అయింది కదా ఇది. అది చూడండి, వైర్ని తాకుతుంది లేనిపోయింది. నానా వాటర్ యాపిల్స్. నీ రియాక్షన్ క్యాప్చర్ చేద్దామనే నేను ఇలా పట్టుకున్నాను. చూడండి వచ్చాయో. వావ్, అదే పెయింటింగ్ వేసినట్టున్నాయి కదా. కదా అసలు ఎన్ని వస్తాయండి, ఎన్ని వాటర్ యాపిల్స్ వస్తాయో. జ్యూసీ స్వీట్ ఎక్కువ ఉండవు, జ్యూస్ ఎక్కువ ఉంటుంది. వాటర్ కంటెంట్. మైల్డ్ యాపిల్ టేస్ట్ వస్తుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. అది చూడండి ఎలా పెయింటింగ్ వేసినట్టున్నాయి అసలు. వావ్, ఎంత బ్యూటిఫుల్ షేడ్. చెట్టు నిండా కాయలే అండి. నిండా కాయలు. ఎంత పెద్దగా వచ్చాయి కదా. అసలు ఒక్కొక్క పువ్వు బటన్ రోజెస్ ఉంటాయి చూడండి, అలాగున్నాయి. చూపినా మీకు? చూపి కనపడుతుంది. అలా చాలా పెద్ద. నా ఫేవరెట్. మేము ఏ పువ్వు దగ్గరికి వెళ్ళినా ఈ ఇయర్ సమ్మర్లో మాత్రము మల్లెపూలని చాలా మిస్ అయ్యానండి. 1 month తర్వాత ఈరోజే చూడటం పూలని. మల్లెపూలు కట్టడం రావట్లేదు నాకు, ఎంత ప్రయత్నించినా. ట్రై చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా మల్లెపూలు దండ కట్టుకోవటం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అదేంటో మా నర్సవ్వకు కూడా మల్లెపూలు కట్టడం రాదంట. ఊర్లో వాళ్ళు కంపల్సరీ రోజు పువ్వులు పెట్టుకుంటారు. తనని అడిగితే రాదు అని చెప్పింది. అందుకని ఇంటికి తీసుకొచ్చి మా మమ్మీకి ఇస్తుంటే ఓపిక ఉంటే కడుతుంది, లేకపోతే గుచ్చిస్తుంది. రాలుతున్నాయి అసలు. ఈ ఆకుల మధ్యలో చూడండి మన ఫస్ట్ ఎవర్ పనసలు. సో వీటికి ఏమన్నా కవర్ ఏమన్నా కట్టాలా అండి, లేకపోతే ఇలానే వదిలేసేయాలా? మన మామిడికాయలకి కవర్ అది పెడతాం కదా, అలా ఏమైనా పెట్టాల్సి వస్తుందా? అండ్ పండింది అని ఎలా తెలుస్తుంది, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి? ఇక పైన అయితే పర్వాలేదు, సైజు కింద చిన్నగానే ఉంది. మనకి హార్వెస్ట్కి రెడీ ఉంది, పాకానికి వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కదండి, వర్షాలు మొదలవబోతున్నాయి. సో అందుకనే మొక్కలు కూడా అన్నీ తీసేసి నున్నగా దున్నిచ్చాము. ఇప్పుడు మళ్ళీ రొటవేటర్ కూడా వేయిస్తున్నాము.
కొద్దిగా మట్టి ఆరాక గట్టుల్లాగా చేయించి దాని మీద మళ్ళీ డ్రిప్ వేస్తామన్నమాట ఎప్పటిలాగానే. ఇప్పుడు ఆ గట్టు మీద కొత్త మొక్కలు పెట్టుకోవటానికి మనం సీడ్ సో చేసుకుంటున్నాం అన్నమాట. ఒకసారి నారు రెడీ అవ్వగానే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము. రెడ్డిగా కనిపిస్తానని వెళ్తున్నా. కనిపిస్తుందా మీకు వీడియోలో? వావ్, బ్యూటిఫుల్ సీజన్, వాటర్ యాపిల్ సీజన్. ఇది సెకండ్ టైం దీనికి రావటం. ఈరోజు నువ్వు నడపాల్సింది ఇంటి వరకు, నేను చూడాల్సిందే. అప్పుడు కానీ మనము ఈవినింగ్కి వెళ్తాం. వెళ్ళినా ఇప్పుడు నీకు తొందర ఏముంది? నాకు తొందర, మీరు ఎప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ అసిరాకి అది ఏముంటుంది? నడిపి ఏం కాదు. నేను హైవే ఎక్కే వరకు కొంచెం హైవే కూడా నడిపేశారు. లేదు నాన్న. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్.